గర్భవతి మేక. ఒక ఊరిలో వసంత, వాణి అనే ఇద్దరు అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. వసంత పిసినారి, మహా కోపిష్టి, కోడలంటేనే మండిపడేది. కాని వాణి చాలా మంచిది. అత్తగారి మాటంటే విలువ ఎక్కువ. ఎన్నన్నా కూడా తల వంచుకొని ఉండేది. ఒకరోజు వసంత టీవీ చూస్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అయింది. గీ ఫోన్కి ఏం పనిలేదు, ఎప్పుడు చూడు మోగుతానే ఉంటది అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవలు? నేనే జయని. నువ్వంటే ఎట్లున్నావు చెప్పు. ఏం చెప్పమంటావే, కొడుక్కి పెళ్లి చేస్తే వచ్చే కోడలు నన్ను బాగా చూసుకుంటది అనుకున్నా. కాని ఇది నన్ను రోట్లో వేసి దంచినట్టే దంచుతాందే. సిగ్గనిపిస్తలేదానే నీకు? కోడలు కొడుతుందని చెప్పనీకి? కోడల్ని కంట్రోల్లో పెట్టడం ఒక కలనే, అది నీకు లేనట్టుంది. గదే నా కోడలు చూడు, నేనెంత చెప్తే అంతే. కూర్సో అంటే కూర్సోవాలా, లెమ్మంటే లేవాలా అని జయకి చెప్పి ఇంట్లో ఉన్న కోడలితో, ఒసే వాణి, ఎక్కడ చచ్చినవే అని గట్టిగా అంది. ఇంట్లో ఉన్న వాణి పరిగెత్తుకుంటూ వస్తూ, చెప్పండి అత్తమ్మా, ఏం కావాలి? ఏం కావాలేందే, నీకు తెలవదా? ఈ టైంకి నేనేం తాగుతానే? హా, జ్యూస్ తెమ్మంటారా అత్తమ్మా? మరి 5 నిమిషాలు అత్తమ్మా, ఇప్పుడే పట్టుకొని వస్తా అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే ఫోన్ లైన్లో ఉన్న జయ, నీ కోడలు ఎంత మంచిదే, అత్తకి ఎంత గౌరవం ఇస్తాంది. మరేమనుకున్నావు మనమంటే? నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు రా, నీకు కోడల్ని ఎట్లా కంట్రోల్లో పెట్టాలో క్లాస్ చెప్తా. ఇప్పుడైతే ఫోన్ పెట్టేయ్, నాకు జ్యూస్ తాగే టైం అయింది అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అంతలోని వాణి వచ్చి జ్యూస్ ఇచ్చింది. జ్యూస్ తీసుకొని కొంచెం తాగి, ఇందులో ఏం కలిపినవే? గ్లూకోజ్ కలిపానత్తమ్మా అని అనగానే వసంత ఆ జ్యూస్ వాణి మొహాన్న కొట్టి, గ్లూకోజ్ ఎవడు కలపమన్నాడే? ఎద్దు మొహందానా, ఒక్క పని చక్కగా చేసుడు రాదు, దరిద్రబ్దానా, పా గ్లూకోజ్ వేయకుండా పట్టుకొని రాపో అని గట్టిగా అరిచింది. వాణి ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళింది. ఇంకో జ్యూస్ తెచ్చి వసంతకిచ్చింది. ఇలా వసంత వాణిని తిడుతూ నిత్యం రాచి రంపాన పెడుతూనే ఉండేది. అత్త అనే అహంకారాన్ని చూపిస్తూ ఉండేది. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక అడవిలో నుంచి మేకల మందలో నుంచి ఒక మేక తప్పిపోయి వచ్చి వసంత ఇంటి ముందు ఆగింది. ఆ మేకను చూసిన వాణి, హై, మేక ఎంత మంచిగుంది, ఎవరిదో ఏమో పాపం, దారి తప్పిటొచ్చినట్టుంది. అయినా మా ఊర్లో మేకలు కాసేవారెవ్వరు లేరే, ఇది అడవి మేక అయి ఉంటది, ఇక దీన్ని నా దగ్గరే ఉంచుకొని సాదుకుంటా అని అనుకుంటూ ఉండగా వసంత వచ్చి మేకను చూసి, గీ మేకెక్కడదే? ఏమో అత్తమ్మా, అడవి నుంచి దారి తప్పిటొచ్చినట్టుంది. అవునా, ఆహా, దీన్ని మటన్ షాపోడికి అమ్ముతే మినిమం 10,000 వస్తాయి. ఇప్పుడే వాడికి కబురు పంపుతా అని అనుకుంటూ మేకకి దగ్గరగా వచ్చి మేకను పట్టుకుని చూసింది. చూసి, అయ్యయ్యో, గీది సూడి మేకే. అంటే ఏందత్తమ్మా? ఇది కడుపుతోనుంది, వెళ్ళగొట్టు బయటికి. వద్దత్తమ్మా, దీన్ని నేను సాదుకుంటా. గీ ఇంట్లా నీకే తిండి దండగనుకుంటే ఇంకా గీ మేకనా? దానికి మేత ఎవడు తేవాలే, నీళ్ళెవడు పెట్టాలే, అసలు దాంతోని ఏమన్నా పనికొచ్చేటిది ఉందా? కనీసం పాలు కూడా ఇవ్వదది, ఎలగొట్టు బయటికి. ప్లీజ్ అత్తమ్మా, దీనికి కావలసినవన్నీ నేనే చూసుకుంటానత్తమ్మా అని అత్త కాళ్ళ వేళ్ళ పడుతుంది. వాణి అలా చాలాసేపు బ్రతిమాలగా వసంత కాసేపు ఆలోచించింది. ఇప్పుడంటే దీన్ని మటన్ షాపోడు కొనడు, కానీ దీనికి పిల్ల పుట్టినాక కొంటాడు కదా. దీనికి పిల్ల పుట్టగానే గా పిల్లను ఉంచుకుని తల్లిని అమ్మేస్తా. కొంచెం పెద్దగైనాక గా పిల్లను కూడా అమ్ముకుంటే అయిపోతుంది, డబల్ అమౌంట్ వస్తుంది అని మనసులో అనుకుని ఆ మేక ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంది. వాణి చాలా సంతోషించింది. ఆ మేకను తీసుకెళ్లి ఇంటి వెనక పెరట్లో కట్టేసి దానికి మంచినీళ్లు పెట్టి పచ్చిగడ్డి తెచ్చేసి ఆ మేక ముందు కూర్చొని, నీకేం భయం లేదు, నేను నిన్ను బాగా చూసుకుంటాను
అని అంటూ ఉంటే ఆ మేక కళ్ళల్లో నుంచి నీళ్లు కారుస్తూ ప్రేమగా వాణి మెడ మీద తలపెట్టింది. వాణి కూడా ఆ మేకను హత్తుకుంది. ఆ రోజు నుంచి వాణి మేకను చాలా బాగా చూసుకుంటూ ఉంది. మేక కూడా వాణి ఎక్కడున్నా వచ్చి వాణితోనే ఉంటూ చెప్పినట్టు వింటుంది. వసంత మాత్రం మేకని చూస్తూ దీన్ని ఎప్పుడు అమ్ముతానో ఏమో అని అనుకుంటూ ఉండేది. ఇంట్లో మనిషిలా మారిన మేక వానికి పనుల్లో కూడా సాయం చేసి పెడుతూ ఉండేది. ఒకరోజు వసంత హాల్లో ఉన్న సోఫాలో టీవీ చూస్తూ అలాగే నిద్రపోయింది. వాణి కూడా ఇంట్లో పనంతా చేసి అలసిపోయి పడుకుంది. మేక హాల్లో ఒక మూలన కూర్చొని ఉంది. అప్పుడే ఒక పాము మెల్లగా వచ్చి వసంత ఉన్న సోఫా దగ్గర ఆగింది. ఆ పామును చూసిన మేక ఒకటే అరుపు, అని గట్టిగా అరుస్తూ ఉంది. ఆ అరుపులు విని వసంత చిరాగ్గా లేస్తూ, ఏదవా మేక, ప్రశాంతంగా నిద్ర కూడా పోనీయట్లేదు, దీని నోరు మూస్తా ఉండు అని అనుకుంటూ లేచి పక్కనే ఉన్న పామును చూసి భయపడి అక్కడి నుంచి దూరంగా పరిగెత్తింది. పాము కూడా భయంతో అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. పాము వెళ్ళగానే అత్త అరుపుకి నిద్రలేచిన వాణి హాల్లోకి వచ్చి, ఏమైందత్తమ్మా? ఏమైందా? గీరోజు గీ మేక లేకుంటే ఆ పాము నా ప్రాణాలు తీసేదే. ఈ మేక వల్లే నేను బతికున్నా. అమ్మో అని అనుకుంటూ ఆ మేక దగ్గరికి వచ్చి ఆ మేకని పట్టుకుని, కడుపుతో ఉన్నావన్నా కనికరం కూడా లేకుండా నిన్ను మటన్ షాపోడికి అమ్మేద్దామని చూసినా, కాని నువ్వు నా ప్రాణాలే కాపాడినవు. ఇప్పట్నుంచి నిన్ను నా బిడ్డ లెక్క చూసుకుంటా, అట్లనే నా కోడల్ని కూడా ఏమనను అని ఆ రోజు నుంచి గయ్యాలి అత్త కాస్త మంచి అత్తగా మారి కోడల్ని మేకను ప్రేమగా చూసుకుంటూ ఉంది. నమస్కారం అండి, నేను మీ అందరూ మెచ్చిన అత్తని. హాయ్ అండి, నేను మీ అందరికీ నచ్చిన కోడల్ని. ఇక నుండి మీ అందర్నీ అలరించడానికి, మిమ్మల్ని ఆనందపరచడానికి మన మహా టీవీ ద్వారా మీ ముందుకి వచ్చేస్తున్నాం. మరింకెందుకు ఆలస్యం, ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట కొట్టుండ్రి. మీకు అత్తగారిష్టమా లేక కోడలు ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహా టీవీ.